ప్రతిష్టాత్మక భారతీయ సాంకేతిక విద్యా సంస్థ ఐఐటి పాట్నాలో సీటు సాధించి బోధన్ పట్టణానికి చెందిన యువ విద్యార్థి లోకేష్ పటేల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన గోదావరి సతీశ్వర్ పటేల్ కుమారుడైన లోకేష్ కుటుంబం బోధన్లోనే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచే లక్ష్య సాధనకు కృషి చేసిన లోకేష్ ప్రాథమిక విద్యను మాతృశ్రీ హై స్కూల్లో, ఉన్నత విద్యను విజయసాయి హై స్కూల్లో, ఇంటర్మీడియట్ ను నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో 4356వ ర్యాంక్ సాధించి ఐఐటి పాట్నాలో ప్రవేశం పొందాడు. ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకొని ఏకచక్ర సేవా సమితి అధ్యక్షుడు అంకు మహేష్ ఆధ్వర్యంలో లోకేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వేద పండితులు ప్రవీణ్ మహారాజ్ వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు యార్లగడ్డ శ్రీనివాస్, శంకర్, ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ కఠోర శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్షతోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని లోకేష్ పటేల్ పేర్కొంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకొని బోధన్ కు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో శివాలయ చైర్మన్ లక్ష్మణరావు, పటేల్ దంపతులు, ఏకచక్ర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रवन्नो सकल कल्याणं भाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणमहं सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिका लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिपा धूम्रकेतुर्गणादक्षो भालचन्द्रो गजानना वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्धपूर्वजा षोडशैतानि नामानि अपडे शरणः पिबे विद्यारम्भे विवाहे पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अड़वी आओ अड़वी का है आयुष्येवेन्द्रिये प्रतिष्ठति సంవత్సరం దీర్ఘమాయుః అలాగే చక్కగా అభివృద్ధి అవుతూ మా బోధన్ పేరుని ప్రఖ్యాత చేసి తల్లిదండ్రుల యొక్క పేరును కూడా చక్కగా ఉన్నత స్థానంలో పెట్టాలని ఇంతమంది వచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తున్నారంటే అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు సిరిసిల్ల వాసులు శాంతేశ్వర్ పటేల్ గారి యొక్క పుత్రుడు లోకేష్కి ఐఐటి పాట్నా సీటు రావటం వలన అది వారి కుటుంబానికే కాదు బోధన మొత్తానికి కూడా ఇది గర్వకారణం. ఈరోజు మా ఏకచక్ర సేవ సంస్థ అందరి తరఫున ఇది పండగలాగా చేసుకుంటున్నాం. మేమందరం కూడా ఇప్పటివరకు కూడా ఐఐటి సీట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మా లోకేష్ సీట్ రావడంతో పాటు అక్కడ మంచి వాల్యూ పెంచుకొని మన యొక్క బోధన పరపతిని, మన యొక్క బోధన యొక్క స్థితిగతులు అక్కడ అందరికీ తెలియపరిచి మన బోధన విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలంటే ఇలాంటి ఐఐటి స్టూడెంట్స్ చాలా అవసరం మనకి. సో మా అందరి తరఫున వారికి ఆరోగ్యాలతో పాటు బలాన్ని చేకూర్చి అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులతో తొలగించుకొని ఫుడ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో తొలగించుకొని ధైర్యంగా అక్కడ నిలబడి వాళ్ళ అమ్మా నాన్నకి గర్వపడే విధంగా చేస్తూ, అదేవిధంగా మా ఏకచక్ర సమితులు మా బోధన మొత్తాన్ని కూడా గర్వపడే విధంగా బాబు తయారు కావాలని మా అందరూ మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నాకు అవకాశం ధన్యవాదాలు. మా మిత్రులు శాంతేశ్వర్ గారి కుమారుడు లోకేష్ మన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి, అలాగనే ప్రపంచంలో 3వ చాలా కష్టమైనటువంటి ఐఐటిలో సీటు సంపాదించడం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు మన బోధన్ పట్టణానికి కాదు, మన తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక వన్నె తెచ్చినట్లయింది. ఈ యొక్క అబ్బాయి లోకేష్ ఈయన
ఆ మామూలు పరీక్ష కాదు, అది చాలా చాలా కష్టమైనటువంటి పరీక్షలో ఆయన ర్యాంకు సంపాదించడం, బీహార్లోని పాట్నా ఐఐటిలో సీటు సంపాదించడం మనందరికి కూడా గర్వకారణం. ఈయన బోధనలోని తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకి ఆదర్శంగా నిలబడుతూ ఈ దేశానికి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని ఆయనకి కలిగింది. కాబట్టి ఆయన ఉన్నత చదువులు బీటెక్ తర్వాత ఎంటెక్ చదివిన తర్వాత ఈ దేశానికి మంచి సేవ చేసేటటువంటి ఒక సైంటిస్ట్గా లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రకరకాల పాత్రలు రకరకాల బాధ్యతలు ఆయన ముందు అన్నీ సంపాదిస్తూ మనందరికి కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మనందరి తరపున అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై భారత్ మాత. ఇంతవరకు పెద్దలందరూ కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. యాక్చువల్లీ ఈ బాబు సిర్పూర్కు చెందినటువంటి విద్యార్థి ఇతను. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గత ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే బోధనలో నివాసం ఉంటూ అబ్బాయికి చక్కనైనటువంటి శిక్షను మన ఇక్కడ బోధన ప్రాంతంలో ఉన్నటువంటి మన మాతృశ్రీ స్కూల్లో చదువు నేర్చుకొని చక్కనైనటువంటి ఉన్నత స్థానంలో అతను ఈరోజు ఆ యొక్క ఐఐటిని సంపాదించాడు. ఎందుకంటే తల్లి తండ్రుల యొక్క ప్రేరణనే పిల్లలకు చాలా ఉత్తమమైనది. వాళ్ళ యొక్క ప్రేరణతోటే ఆ బాబు ఇంకా ఇంతవరకు ఎదిగాడు. ఇక ముందు కూడా వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క ఆశీర్వాదము ఉండాలని కోరుతున్నాను. అలాగే బాబు కూడా మరి ఉన్నత స్థానంలో వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను కూడా చక్కనైనటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉంచి వారిని కూడా ఆదరిస్తూ ఇంకా ముందు వెళ్ళాలని మేమందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే చదువు నేర్పేటువంటి ప్రథమ గురువే తండ్రి అవుతాడు. మొదట పుట్టగానే తండ్రే గురువు, ఆ తర్వాత విద్యా గురువు, ఆ తర్వాత మోక్ష గురువు, ఆ తర్వాత కులగురు అంటాం మనం ఇవన్నీ కూడా. కాబట్టి మొదటి గురువు అయినటువంటి తండ్రి ఎప్పుడైతే ఆదర్శంగా నిలబడతాడో అప్పుడే తన పుత్రుడు ముందరకు వెళ్ళడానికి ఆస్కారం. అదే సందర్భాన్ని మనం ఈరోజు బోధన్ పట్టణంలో మా లక్ష్మణరావు పటేల్ గారి ఇంట్లో మనం చూస్తున్నాము. నిజంగా ఇది ఆదర్శ దంపతుల యొక్క చిరంజీవి. ఇతను ఇంకా ఉన్నత స్థానంలో ఎదగాలని కోరుతున్నాం మేమందరం కూడా. అతను కూడా అలాగే భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు కూడా ఆదరించాలని నేను ఈ ముఖ్యంగా మీ అందరికీ కూడా అబ్బాయి కూడా చెప్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్ మాత. నా పేరు లోకేష్ పటేల్. నేను మద్నూర్ మండలంలో ఉన్న సిర్పూర్ గ్రామం నుంచి చెందినవాడిని. మేము చిన్నప్పుడే బోధనకు వచ్చి స్టడీ పర్పస్ కోసం బోధనకు వచ్చి స్థిరపడ్డాం. ప్రైమరీ అంతా మాతృశ్రీ స్కూల్లో సాగింది, ఇంకా హయ్యర్ ఏమో విజయసాయి స్కూల్లో. నేను ఈ ర్యాంకు కొట్టడానికి కారణం మా పేరెంట్స్, ఇంకా మా గురువులు, ఇంకా ఏక చక్రవర్తి సేవా సమితి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే బాగా చదువుకుంటూ ఫ్యూచర్లో బోధనకి మంచి పేరు తేవడానికి సిద్ధంగా ఉన్నాను. మా పేరెంట్స్ని కూడా ఉన్నత స్థానంలో నిలుపుతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.